అందరికీ నమస్కారం. కువైట్‌లోని ప్రస్తుత కాలంలో ప్రస్తుత పరిస్థితులు మనం చూసుకుంటే కొంతమంది యువకులు ఎవరైతే ఉన్నారో ఆత్మహత్యా యత్నానికైతే పాల్పడుతూ ఉన్నారు. తమకు వస్తూ ఉన్న సమస్యలు కానీ, లేకపోతే ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కానీ రకరకాల కారణాలతో చనిపోవాలని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు. తాజాగా కువైట్‌లోని సబాసాలం ప్రాంతంలో 25 ఏళ్ల ప్రవాసుడు మనం చూసుకుంటే ఆత్మహత్యకు ప్రయత్నించడం జరిగింది. వివరాల్లోకి వెళితే సబాసాలం ప్రాంతంలో ఉంటూ ఉన్న 25 ఏళ్ల ప్రవాసుడు క్లీనింగ్ లిక్విడ్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడని చెప్పేసి పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని మొదటగా సబాసాలం క్లినిక్‌కు తీసుకువెళ్లారు. తర్వాత తదుపరి మెరుగైన ఆరోగ్య చికిత్స కోసం ఆలాదాన్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం 25 ఏళ్ల ప్రవాసుడు శరీరంలో అధిక స్థాయిలో విష పదార్థాలు ఉన్నట్లు తేలింది. మరియు వెంటనే గ్యాస్ట్రిక్ లావేజ్ చేయించామని చెప్పేసి ప్రవాస వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు అంగీకరించినట్లు తెలిపారు. వైద్య చికిత్స మరియు అతని యొక్క పరిస్థితి మెరుగుపడిన తర్వాత దర్యాప్తు ప్రారంభించడానికి మరియు అంతర్లీనంగా ఇంకేమైనా కారణాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు నిర్ధారించాల్సి ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే అధికారులు అడిగిన ప్రశ్నలో ప్రాథమిక విచారణలో అతడు ఆత్మహత్య చేసినట్లయితే పోలీసులు తెలిపారు. అలాగే అతడు కోలుకున్న తర్వాత కువైట్ దేశం నుంచి అతన్ని బహిష్కరించే అవకాశం ఉంది. అతన్ని బహిష్కరణ కోసం సంబంధిత అధికారులకు సిఫారసు చేశామని చెప్పేసి కువైట్ దేశంలోకి తిరిగి ప్రవేశించకుండా నిషేధించబడిన వారి జాబితాలో అతని యొక్క పేరు చేర్చవచ్చని చెప్పేసి పోలీసులు తెలుపుతూ ఉన్నారు. కువైట్ చట్టాల ప్రకారం కువైట్లో ఎవరైనా ప్రవాసులు ఆత్మహత్యాయత్నం చేస్తే కానీ భవిష్యత్తులో వాళ్ళు కువైట్లోకి రాకుండా వాళ్ళ యొక్క పేరు బ్లాక్ లిస్ట్లో అయితే ఉంచబడుతుంది. కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్య ఉంటుంది. పుట్టిన దేశంలో సరైన పని లేక తిరుగు కోసం దేశానికి వచ్చి 10 రూపాయలు సంపాదించుకోవాలని వస్తున్నాం, కానీ ఇలా ప్రాణాలు తీసుకోవాలని చెప్పేసి మనం రాలేదు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. మీకు ఇంకా ఏదైనా సమస్య ఉంటే కానీ ఇండియాకు వెళ్ళిపోండి, మీ యొక్క కుటుంబ సభ్యుల దగ్గర ఉండండి, కానీ దయచేసి ఇక్కడ ఎవరు ప్రాణాలు తీసుకోవద్దని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.